హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రపంచమూత్రికుణ్ణి. ఆ కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఓ అతి సుందరమైన బ్రెజిల్ దేశమా. ఈ ప్రపంచ యాత్రికుడు మీ దేశంలో ఉన్న మరుగుదొడ్ల మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు. కాసుకో. అబ్బా, ఈ పొదల్లో షిట్టుకెళ్తుంటే ఎంత బాగుంది. అబ్బా, ఈ బ్రెజిల్ దేశం ఏంటో ఎంత బాగుంది అన్నట్టు డైమండ్ సప్లయర్ మనల్ని ఎక్కడికి రమ్మన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఎవరు లేరు. కొంప తీసి మనల్ని ట్రాప్ చేయలేదుగా. అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్టున్నారేంటి? వెళ్ళి చూస్తే పోదా? అన్నా, నువ్వు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కదా. చిచి, తొప్పల్లో ఏంటన్నా గలీజ్ గా ఈ పని ఏమండి అంటే అన్నానంటారు గానీ దొడ్డికి ఎవరికి రాదండి. దొడ్డికి ఎవరికి రాదు. వస్తుందన్నా, నేను రాదనట్లేదు. కానీ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని అందులో వెళ్ళొచ్చుగా. ఇలా పొదల్లో పీకెళ్ళటం అవసరమా? భయం నేస్తే కుయ్యి కై కుంచునయం తుస్సు పిత్తు మహాగౌర ఇతతో పిత్తు లక్షణ. వాట్? కుయ్యం కుయ్యం బుస్సు పిత్త ఏంటన్నా? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? అదే అంటే అంటే వస్తుంది వస్తుందా? ఏం వస్తుంది? వామ్మో, నాకు తెలిసి పోలీస్ జీప్ వస్తున్నట్టుంది. కొంప తీసి నేను డైమండ్స్ స్మగుల్ చేస్తున్న విషయం ఇక్కడ పోలీసులకి తెలిసిపోయిందా ఏంటి? అదే వస్తుంది అన్వేషణ ఎలాగన్నా రాకుండా చూడన్నా ప్లీజ్. వస్తుంది వచ్చేసింది. నీ అబ్బా, నువ్వు వస్తుందన్నది పిత్త. నేను ఇంకా భయపడి సచ్చా కదరా పెచ్చనాయాలా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మళ్ళీ ప్రపంచమూత్రికుడు నా సుద్దాన్ని రోస్ట్ చేయబోతున్నాం. వీడి మీద నేను ఆల్రెడీ 1 year బ్యాక్ ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేశా. ఇంకా మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. ఇంకా ఈ పెద్ద మనిషి గురించి చెప్పాలంటే ఈ మహానుభావుడు పొద్దున లేవటం ఆలస్యం. ఇంకా వేరే ఏ టాపిక్ లేనట్టు పీ గురించి మాట్లాడతాడు. ఎవడన్నా ట్రావెలింగ్ చేస్తుంటే వాడికి ఆ దేశం మీదనో లేదా ఆ దేశంలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ మీదనో ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వీడికి ఆ దేశంలో ఉన్న అమ్మాయిల మీద ఇంకా దేశంలో ఉన్న సులభ కాంప్లెక్స్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడన్నా ఏదైనా కంట్రీకి వెళ్తే అక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఆ ప్లేస్ యొక్క హిస్టరీని చెక్ చేస్తాడు. కానీ ఈ అంకుల్ గాడు అక్కడ ఉన్న డేటింగ్ యాప్ ఓపెన్ చేసి అమ్మాయిలను చెక్ చేస్తాడు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ పీతాంబరి గాడి గువ్వలో ఎనప కొయ్య పెట్టి రోస్ట్ చేసి మింగుదాం. ఈ రోజు మీకు పిత్తుల్లో రకాలు భయం పిత్తు, కుయ్యి పిత్తు, తుస్సు పిత్తు అని పిత్తుల్లో రకాలు గట్టి పియ్య, మెత్తన పియ్య, పలచన పియ్య. రే బాబు, నీ పిత్తుల పంచాంగం కొంచెం ఆపుతావా? ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి పిత్తుల గురించి పియ్యల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిందే కాకుండా మళ్ళీ దాని గురించి చండాలమైన ఎక్స్ప్లెనేషన్స్. అరే సామి, నువ్వు ప్రపంచ యాత్రికుడువా లేదా పిత్తుల మాంత్రికుడువా? ఎవడన్నా సరిగ్గా తినేటప్పుడు ఈ రీల్ చూసాడు అనుకో, ఆ చండాలం వినలేక బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. పిత్తుల్ని అపానవాయువు అంటారు తెలుగులోని. సో దీనికి సంస్కృతంలోని పద్యం కూడా ఉంది. భయం నేస్తే కుయ్యి కై కుంచునయం తుస్సు పిత్తు మహాగౌర ఇతతో పిత్తు లక్షణ. చిచే, కడుపుకు అన్నం తింటున్నావా లేదా షిట్టు తింటున్నావా? ఇలా దరిద్రంగా పీతులు పియ్యలు పెంటలు దొడ్డిలు గురించి మాట్లాడుతున్నావు. కానీ గ్రూప్ ఉండేటప్పుడు సందట్లో సదమి అన్నట్లు తుస్సుమని పిత్తేస్తారు. ఎవరెవరని చూసుకుంటారు. కానీ కడుపు చెడిపోద్ది, వాసన చాలా దరిద్రంగా ఉంటది. అర్జెంట్ గా పప్పుచారు తాగాలి. అన్వేషణ, సారీ అన్నా, నేను అనవసరంగా రోస్ట్ చేస్తున్నా. నీ గొప్పతనం గురించి నాకే కాదన్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలియాలి. దీనమ్మ, మీరు మా అన్వేషణ అంటే ఎవరనుకున్నారా? మా అన్వేషణ 10 మందిలో పిత్తినా 10 మందికి నచ్చేలాగా పిత్తుతాడు. మా అన్వేషణ పిత్తేసేటప్పుడు ఎవరైనా ఆపితే వాడి పిర్ర కోస్తాడు. ఎవడు పిత్తితే దిమ్మ తిరిగి చుట్టుపక్కల వాళ్ళ ముక్కులు బ్లాక్ అవుతాయో వాడే అన్వేష్ గాడు. ఊడు మారితే తినే తిండి మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. కానీ మా అన్వేషణ పిత్తెందుకు మారుతుందిరా? బ్లడీ ఫుడ్. కొందరు పిత్తితే బుస్సుమంటుంది, కొందరు పిత్తితే తుర్రుమంటుంది. కానీ మా అన్వేషణ పిత్తితే పర్రుమంటుందిరా లమిడీ కొడక. మా అన్వేషణ ఒక్కసారి పిత్తుతాడు, ఒక్కోసారి పిత్తడు, ముక్కులు పగిలిపోతాయి. అదిరా మా అన్వేషణ అంటే. పలచన పియ్య అంటే చట్నీలాగా ఉంటది. పుట్టినోడా. కొత్త సంవత్సరంతో నేను ఆరోగ్య రహస్యం చెప్పేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. పురుగులు, పాములు, కప్పలు, తేళ్లు తింటారు కదండి. మీరు ఇంకా 3 సంవత్సరాల నుంచి ఎలా బతుకున్నారండి అని అడుగుతున్నారు. ఏం లేదండి, పీ తినడం అది అశుద్ధం. ఏంటన్నా అశుద్ధాన్ని తింటావా? అది కూడా పబ్లిక్ గా వచ్చి నీకు నువ్వే చెప్పుకుంటున్నావేంటన్నా? నీకు అంతగా తినాలని ఉంటే వెళ్ళేదైనా సెప్టిక్ ట్యాంక్ లో గరిట పెట్టుకుని తోడుకుని తిను. అంతేగాని ఇక్కడికి వచ్చి అందరినీ షిట్టు తినమంటూ ఇన్ఫ్లుయెన్సులు చేయకు. ఏంటంటే మనం ప్రశాంతంగా మనశ్శాంతిగా అశుద్ధం తిన్నా అరిగిపోతుంది. ప్రశాంతం మనశ్శాంతి లేకుండా పంచభక్ష పరమాణాలు తిన్నా అరగదు. ఏంట్రా ఏది పడితే అది తినేయాలా? అయితే ఒక పంచే, పొద్దుగాల్లే లేచి ఎక్కడన్నా బాగా బురదుండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూడు, అక్కడ బురదలో డొల్లుతూ ఇదిగో ఇవి కనిపిస్తాయి, వాడి దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సింది ఫ్రెష్ గా 1 kg ఏరుగుతాయి. అందులో ఒక 1/2 kg ఏరుకొచ్చుకుని అది తినేసే. చిచ్చి, లేకపోతే వింటున్నాం కదా అని ఏ చండాలం పడితే ఆ చండాలం మాట్లాడుతున్నాడు. అయినా అన్వేషణ, నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు చూడు వీడియోలో మలం గురించే మాట్లాడుతూ ఉంటావు కదా. కొంపతీసి నీకేమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా ఏంటి? నీకు ఒకవేళ నిజంగానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకో, నేను చెప్పింది చేయి, క్యూర్ అయిపోతుంది. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న గ్యాజెట్ తీసుకుని నీ కుత్తలో పెట్టుకో. అప్పుడు ఎంచక్కా ఫ్రీ పోషన్ అవుతుంది. అంటే ఎలాగ అదే గొద్దతో ఇలా కూర్చొని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే లోకల్కి వెళ్ళి కరిగేస్తారు. మనం చెయ్యి ఎట్టుకోకర్లేదు. సో ఆ విధంగా తెల్ల స్విచ్ చేయాలి. గువ్వ కడుక్కోవటం ఎలా? అరే బాబు, నీకు దండం రా నాయన. దీనమ్మ కొత్త కడుక్కోవటానికి కూడా వ్లాగ్ తీసి పెడుతున్నావు. అరే నాకు తెలియక అడుగుతాను, నీ కొత్త కడుక్కోవటానికి కూడా ట్యుటోరియల్ లా చేసి పెట్టాలా? ఇక నయం, నువ్వు ఆ కమోడ్ లో ఏరిగింది చూపిస్తూ ఎరగడం ఎలా అని చెప్పి ఒక ట్యుటోరియల్ వీడియో చేసి పెట్టలేదు. రే సామి, నీకు అంతగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్ధకం, ఎసిడిటీ, పైల్స్ ఇలాంటి జబ్బులు ఏమైనా ఉంటే గనక అర్జెంట్ గా వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వు. అంతేగాని ఆన్లైన్ లోకి వచ్చి ఇలాంటి చెత్త చండాలమైన వీడియోలు చేయకు. సిగ్గులేదురా.
ఇకపోతే మన అన్వేష్ అంకులు పీతు పిత్తుల్లోనే కాదు కేకులు నాకు ఒక ఆటగాళ్ళ స్థిరపడటం కోసం చాలానే పిహెచ్డీలు చేశాడు. ఏం నమ్మరా? అయితే ఈ క్లిప్ చూడండి. చిచ్చి ఏంటన్నా ఇది? నీ వేలు తీసుకెళ్లి పాప మా అమ్మాయి యొక్క ప్రైవేట్ ఏరియా జోన్ లో పెడుతున్నావు. ఇది చాలదన్నట్టు ఏలెట్టేసి ఏం తెలియనట్టు బానే యాక్టింగులు చేస్తున్నావు. చిదీనమ్మ డేటింగ్ యాప్ నుంచి అమ్మాయిలను పట్టుకొచ్చి వాళ్ళ మీద బానే అడ్వాంటేజ్ తీసుకుంటున్నావుగా. ఎవడన్నా సక్సెస్ అయితే వాడికి కొంచెం బల్పు పెరుగుతుంది, కానీ వీడికి సక్సెస్ అయితే కామం పెరిగింది. ఏంటి బ్రెజిల్ బికినీలు చెడ్డీలు వరల్డ్ ఫేమస్. ఎందుకంటే సన్నంగా ఉంటాయి, చాలా సన్నంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నిజంగా బీచ్లోని చూస్తే వేసుకున్న అమ్మాయిలు ఎంత అందంగా ఉంటుంది. అన్నా నీకు అంతగా బికినీలు నచ్చితే 2 జతలు కొనుక్కుని తొడుక్కో, లేకపోతే మనిషికి భక్తి రక్తి 2 ఉండాలంట. ఇదేదో పెద్ద పత్తిగాడిలా చెప్తున్నాడు. అయినా అన్వేష్ అంకుల్ నీకు భక్తి ఎక్కువగా ఉందో లేదో తెలియదు, కానీ రక్తి మాత్రం ఎక్కువే ఉంది. ఎందుకంటే నువ్వు ప్రతి కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేయడం తక్కువ, ఆ కంట్రీలో ఉన్న అమ్మాయిలను ఎక్స్ప్లోర్ చేయడం ఎక్కువ. ఇలానే ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి ఎవరి కేక్ పడితే వాళ్ళ కేక్ నాకేమనుకో. త్వరలోనే కేట్స్ వచ్చి పోతాం, అప్పుడు హాస్పిటల్ కి వెళ్లి చేసుకుంటూ గానీ సొలలో వ్లాగులు. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. My wife is on vacation and I am her employee. I'm the cabana boy. My wife is on vacation and I am her employee. ఏంటన్నా ముడ్డిలో పిన్ని సిరుక్కుందా ఏంటి? అంటే తేడాగా నడుస్తున్నావని దీన్నే అంటారు ఫకింగ్ బీటా బిహేవియర్ అని. అయినా అమ్మాయిలందరికీ తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ వాళ్ళకి తెలుగు వచ్చుంటే నీ పీతి పింజారీ వీడియోలు చూసి వాళ్ళందరూ దోక్కునే వాళ్ళు. అన్నట్టు అన్న ఇంతమంది ఫారెన్ అమ్మాయిలందరూ నిన్ను చూసి పిచ్చోళ్ళు అయిపోతున్నారు కదా, అసలు ఏముందన్నా నీలో? నీ యవన చర్మ రహస్యం ఏంటి? కోటిలో 100 రూపాయలు క్యాప్ కొనేసి అంతర్వేదిలో 15 రూపీస్ కి రంగు కళ్ళజోడు కొనేసి మ్యాచింగ్ పూల చక్క వేసేసి 5 రూపాయలు పేరలో ఫేస్ కి రాసేసి ఫేర్ అండ్ లవ్లీయా అంటే సార్ మీరు మేడమా? అయినా అన్వేష్ అన్న నాకు మొన్ననే తెలిసింది నీది 2 ఇంచెస్ అంటగా. అంటే నేనంటాం కాదు, ఒక వీడియోలో నీ పక్కనున్న అమ్మాయే చెప్పింది. కావాలంటే నువ్వే చూడు. ఇదిలా ఉంచితే మన అన్వేష్ అన్న ఈ అమ్మాయితోనే కాదు వేరే ఇంకో చైనా వాడితో కూడా దెంగులు తిన్నాడు. ఇప్పుడు మనం బోధిధర్మ సమాధి దగ్గర ఉన్నామండి. సమాధిని కొండకి తీసుకొచ్చారు. సో లోపల చూపిస్తాను రండి. మన చైనీలు చంపేశారు అని అంటారు కదా, అదేంటి అది కాదనమాట. ఆయన కోరిక మేరకు ఆయన ఆత్మని చంపించారు. ఏంటన్నా టెంపుల్ అని చెప్పి బూట్లు వేసుకుని వెళ్తున్నావు? నువ్వు ఆ షూస్ వేసుకుని వెళ్ళటం చూసి పక్కన ఆ చైనా ఆయన్ని చూడు, నీ వైపు ఎలా చూస్తున్నాడు. మడ్డగుడు. ఇకపోతే రీసెంట్ గా మన అన్వేషణకి బయాసని యాదవ్ కి గొడవ అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసి మన అన్వేష్ అన్న బిఎస్వై ని ఏదో సరదాగా రోస్ట్ చేశాడు. సో ఆ వీడియోలో బిఎస్వై గురించి అన్వేష్ ఏమన్నాడో చూడండి. హైదరాబాద్ నుంచి అమెరికాకి ఒక ఆయన బండి మీద వెళ్ళారు. అది నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు. అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో మాస్టర్స్ చేశాను, చెక్ చేశాను, వెళ్ళలేదండి. ఆయన ఫ్లైట్లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి అమెరికాకి. బండి షిప్ మీద వెళ్ళింది. ఆ లాటిన్ అమెరికా వెళ్ళాక అలాగే ఎంటర్ అయ్యారు అమెరికాకి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అవతలోడు చెప్పేది నిజమా అబద్ధమో తెలుసుకోవడం కోసం అందుకే చదువుకోమని అంటారు మన పెద్దలు. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఇప్పుడు నిజంగా ఎవరైనా వెళ్ళారా అంటే వెళ్ళారు. అభిషేక్ శర్మ అని చెప్పి హైదరాబాద్ మన ఇండియా నుంచి అమెరికాకి సైకిల్ మీద ఎన్నో సంవత్సరాలు కష్టపడి వెళ్ళాడు. అండ్ అన్వేష్ చేసిన ఈ వీడియోకి బిఎస్వై ఎలా ఫైర్ అవుతూ రియాక్ట్ అయ్యాడో చూడండి. నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు వీడు అమ్మంది. సో ఇప్పుడు ఈ గొడవలో ఎవరిది తప్పు ఉంది అని చెప్పి నన్ను అడిగితే నేను వచ్చేసి ఇద్దరు వైపు తప్పు ఉందంట. ఫస్ట్ ఇక్కడ బిఎస్వై ఎక్కడ తప్పు ఉందంటే ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేసి జనాల్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం. ఇన్ఫాక్ట్ అన్వేషే కాదు నేను కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి అగేన్స్టే. కావాలంటే మీరు నా ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఏ వీడియో అన్నా చూడండి. బెట్టింగ్ యాప్లు కాదు కదా, నార్మల్ యాప్లు కూడా ప్రమోట్ చేయాల. అండ్ ఫ్యూచర్ లో నాకు బాగా మనీ అవసరం అయ్యి ఏకల మీదకి వచ్చి ప్రాణాల మీదకి వస్తే ఏదో ఒక లెజిట్ యాప్ నే ప్రమోట్ చేస్తా గానీ బిఎస్వై చేసేలాగా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను. ఇప్పుడు కొంతమంది అనొచ్చు అన్వేష్ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడు కదా, ఇందులోని స్పెషాలిటీ ఏముంది అని. భయ్యా ఫ్రాంక్ గా చెప్పాలంటే నా యూట్యూబ్ ఇన్కమ్ అన్వేషణ్ బిఎస్వై యూట్యూబ్ ఇన్కమ్ లో సరిగ్గా 1% కూడా ఉండదు. అండ్ వాళ్ళకి లాక్స్ లో మనీ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏదైనా యాప్ ని ప్రమోట్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఒక నెల తిరిగేసరికి లాక్స్ లో సంపాదిస్తారు. సర్లే నా గురించి ఎందుకులే గానీ నా గురించి పక్కన పెట్టండి. ఇది జస్ట్ మీకు తెలియాలనే చెప్పా, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోపోతే ఎవరు చెప్పరు కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్వేష్ కి లాక్స్ లో రెవెన్యూ వస్తుంది. తను ఎటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లే, తనకి ఏ గ్రీడు లేదు. కానీ మరో పక్క బిఎస్వై కి లాక్స్ లో రెవెన్యూ వస్తున్నా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇక్కడ నేను యూట్యూబ్ లో రీచ్ రాక, మనీ రాక, కష్టానికి తగ్గ ఫలితం రాక ప్రతిరోజు మెంటల్లీ చచ్చిపోతున్నా. అయినా సరే నా జియో ముక్కుని ఎప్పుడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు.
అండ్ ఇప్పుడు ఇంకా ఈ అన్వేష్ గురించి చెప్పాలంటే వీడు రీచ్ కోసం ఏమన్నా చేస్తాడు. సరే ఇప్పుడు రీచ్ కోసం కాంట్రవర్సీ చేయడంలో తప్పు లేదు. ఇన్ఫాక్ట్ నేను ఇంకా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసే ప్రతోడు రీచ్ కోసమే చేస్తాడు. కానీ ఇక్కడ మన అన్వేష్ అన్నతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను రీచ్ కోసం వేరే వాళ్ళ మీద ప్యూర్ గా హేట్ స్ప్రెడ్ చేస్తాడు. హేట్ స్ప్రెడ్ చేసిందే కాకుండా తను ఎవరి మీద అయితే వీడియో చేస్తున్నాడో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసి బూతులు తిడతాడు. అండ్ తిను చేసే ఈ హేట్రెడ్ వీడియోస్ ని రోస్టింగ్ అంటాడు. రోస్టింగ్ ని తన పర్సనల్ బెనిఫిట్ కోసం వాడుకుంటాడు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసేది రోస్టింగ్ కాదు, నువ్వు చేసేది ప్యూర్ హేట్ స్ప్రెడింగ్ వీడియోస్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో సరికొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో ట్యాగ్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు. Love is just a history that they may prove, and when you're gone, I'll tell them my religion's you. When Pontius comes to kill the king upon his throne, I'm ready for their stones. I'll dance, dance, dance with my hands above my